మెదడు మోకాళ్ళలో ఉందా అనే కామెంట్ చేయని లేదా వినని వాళ్ళు మనలో ఎవ్వరూ ఉండరు. కానీ డిమెన్షియా అనే మెదడు సమస్య మోకాళ్ళలోనే మొదలవుతుందట. అవును, ఈ విషయాన్ని న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్ ఎల్ నాయక్ తెలిపారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉంది కదా. దీని గురించి ఆ డాక్టర్ ఏమన్నారంటే, డిమెన్షియా అనేది పలు శారీరక, మానసిక సమస్యలు కలిసి వచ్చే వ్యాధి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కండరాల్లో బలం పోయి సర్కోపెనియా అనే సమస్య వస్తుందట. దీంతో మెదడుకు పంపాల్సిన కొన్ని కెమికల్స్ ను నరాలు పంప్ చేయలేవు. దీంతో మన మెదడులో సమాచారం స్టార్ట్ అయ్యే హిప్పోక్రాంప్స్ పనితీరు మందగించి మతిమరుపు, ఆలోచించలేకపోవడం, మందబుద్ధి వస్తుందట. మరి దీనిని నివారించడం ఎలా అంటే, దీనికి వాకింగ్ బెస్ట్ సొల్యూషన్. రోజు 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు మనం వేసే ప్రతి అడుగులో ఫ్రంటల్ లోబ్, సెరిబెల్లం, స్పైనల్ కార్డ్ మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. అంతేకాదు, ఈ వాకింగ్ చేయడం వల్ల బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఆక్సిజన్, గ్లూకోజ్ మెరుగ్గా అందుతాయని, టాక్సిన్స్ క్లియర్ అయిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ వాకింగ్ తో పాటు డ్యూయల్ టాస్క్ వాకింగ్ అంటే మాట్లాడుతూ నడవడం లేదా ఏదైనా సింపుల్ మెంటల్ టాస్క్ చేస్తూ నడవడం మంచిది. స్ట్రెస్ ట్రైనింగ్ చేయడం, ఎక్కువసేపు కూర్చోకుండా ప్రతి గంటకు కదులుతూ ఉండడం కూడా మీ మెమరీని ఇంప్రూవ్ చేయడమే కాక డిమెన్షియా రిస్క్ తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.